की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय। जय। अवतार मेहर बाबा की जय। అందరికీ శ్రీ బాబా ఈ రోజు కూడా ఆ ప్రభువు మనకి ఆయనతో సహజీవనాన్ని సాగించే సదవకాశం ఇచ్చారు. ఆ ప్రభువుకి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున 1,000,000,000 పాదాభివందనాలు అర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 12వ భాగాన్ని చదువుకుంటూ 5,227వ పేజీకి చేరుకున్నాం. నిన్న కొన్ని వివరాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చారు బాబా. అయితే శ్రీను ఆ స్థితియే శాశ్వత బ్రహ్మాండ స్థితి అన్న పేరా నుంచి ఎక్కడ వరకంటే ఆ తరువాత బాబా మెహరాజాలు విడిపోయారు అన్నంత వరకు చదవాలి. అంటే 27, 28 2 పేజీలు శ్రీను చదువుతాడు. అప్పుడు ఆ చదవడంలో మీకు ఏమవుతుందంటే ఒక థాట్ వస్తుంది, ఎక్కడ మనకి వివరాలు అవసరమని. అందుకని నాన్న చదువు. జై బాబా. अवतार मेहर बाबा की जय। ఆ స్థితియే శాశ్వత బ్రహ్మానంద స్థితి. ఇట్టి స్థితికి ముందు ఏమి ఉంది? కేవలం ఈ శాశ్వత బ్రహ్మానందమే ఉంది. అది అంతా ఆనందమే, ఆనందం. మన ఈ ఆది మూల స్థితిని అనగా ఏకత్వ స్థితిని ఎరుకతో పొందడం అంటే ఎరుకతో జ్ఞానం అనుభవించడం అని అర్థం. ఇదే శక్తి, ఇదే బ్రహ్మానందం. మనోనస్ అనగా మనస్సు పూర్తిగా లయం చెందిన తర్వాత ఈ స్థితి సిద్ధిస్తుంది. ఇట్టి అనుభవ ప్రాప్తి పొందాలంటే సాధకుడు సద్గురువు లేదా అవతారుని పాదాల వద్ద ధూళిగా మారవలసిందే. చెప్పండి. ఒక పేరావైజ్గా చెప్పాలా? పేరావైజ్గానే చెప్పాలి. ఎందుకంటే ఇదంతా అసలు సరే ఒక చదివేస్తే ఎక్కేది కాదు ఇది. ఇప్పుడు ఏంటంటే ఆ స్థితియే శాశ్వత బ్రహ్మానంద స్థితి. అంటే మనమందరం కూడా కేవలం మానవత్వపు అనుభవంలోనే జీవిస్తున్నాము, అందులోనే మరణిస్తున్నాము, అందులోనే పుడుతున్నాము. అయితే దీనికి చాలా ఒక విధంగా ఉన్నతమైంది శాశ్వత బ్రహ్మానంద స్థితి. ఇట్టి స్థితికి ముందు ఏమి ఉంది? కేవలం ఈ శాశ్వత బ్రహ్మానందమే ఉంది. అది ఎంత? ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. మన ఈ ఆది మూల స్థితిని అనగా ఏకత్వ స్థితిని ఎరుకతో పొందడం అంటే ఎరుకతో జ్ఞానం అనుభవించడం అని అర్థం. ఇదే శక్తి, ఇదే బ్రహ్మానందం మనోనాస్
అనగా మనస్సు పూర్తిగా లయం చెందిన తరువాత ఈ స్థితి సిద్ధిస్తుంది. ఇక్కడ కీ పాయింట్ ఏమిటంటే మనస్సు పూర్తిగా లయం చెందిన తరువాత బ్రహ్మానంద స్థితి మనోనాశ్ అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఈ అనుభవ ప్రాప్తి రావాలన్నా పొందాలన్నా సాధకుడు సద్గురువు లేక అవతారుని పాదాల వద్ద ధూళిగా మారవలసిందే. మ్యాండేట్ ఇసారా. నెక్స్ట్ వారు ఎక్కడున్నానా? నానా హలో జై బాబా. I alone exist. చదువు నాన్న. I alone exist. ఉన్నది నేనొక్కడినే. అప్పుడు నా పాదాల కింద ధూళిగా మీరు ఎలా అవ్వగలరు? సర్వరోగ నివారిణి వంటి ఒకే ఒక మార్గం ఉంది. అదే నాకు తూచా తప్పకుండా విధేయత చూపడం. అంటే నేను చెప్పింది చేసేయడమే. సాధకుడు అట్టి ధూళిగా మారాలి. నాకు కూడా అంతటి ధైర్యం లేదు. ప్రపంచంలో అటువంటి నిజమైన దైవీ ప్రేమికులు చాలా కొద్ది మంది ఉన్నారు. వారంతా దివ్య ప్రేమ యొక్క పారవశ్యంలో మునిగి తమను తాము పూర్తిగా పోగొట్టుకొని ఉంటారు. ఐ ఎలోన్ ఎగ్జిస్ట్. నేనొక్కడనే ఉనికి కలిగి ఉన్నాను. ఉన్నది నేనొక్కడినే, మరి ఎవరు లేరు. అలాంటప్పుడు నా పాదాల క్రింద ధూళిగా మీరు ఎలా అవగలరు? సర్వరోగ నివారణ వంటి ఒకే ఒక మార్గం ఉంది. అది నాకు చూచా తప్పకుండా విధేయత చూపడం. ఇదే విధేయత గురించి మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం. అంటే నేను చెప్పింది చేసేయడమే. సాధకుడు అట్టి ధూళిగా మారాలి. నాకు కూడా అంత ధైర్యం లేదంటాడు ఆయన. ఒక పాట రాగా రాయించారు, జ్ఞాపకం ఉందో లేదో, చాలా కాలం కిందట. చెలోతులే ప్రియోతులు నిదానమే ప్రభు విధానము. అంటే భగవంతుడు మానవ రూపంలో ఉండి కూడా ఆయన అంతటి ధైర్యం నాకు లేదు అన్నారంటే అది ఒక విధంగా మనకొచ్చి ఎంకరేజ్ చేయడమే. ప్రపంచంలో అటువంటి నిజమైన దైవీ ప్రేమికులు చాలా కొద్ది మందే ఉన్నారు. వారంతా దివ్య ప్రేమ యొక్క పారవశ్యంలో మునిగి తమను తాము పూర్తిగా పోగొట్టుకొని ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, వీళ్ళ అడ్రస్ మనకు తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు మన బడిలో ఉండరు, సపరేట్ బడిలో ఉంటారు వాళ్ళు. సరే, ముందుకెళ్ళినా. మీరు నాకు విధేయులు కాలేకపోతే నన్ను నిరంతరం స్మరిస్తూ ఉండండి. అది కూడా సాధ్యం కాకపోతే మీ తుది శ్వాస విడిచే ముందైనా కనీసం నా నామాన్ని ఉచ్చరించండి. నోజర్ అంటే ఆర్నవాజ్ సోదరుడు తన తుది క్షణాల్లో నా నామాన్ని తలుచుకున్నాడు. నా సోదరుడు జంషెడ్ కూడా అలాగే చేశాడు. జాల్ కేరావాలా, మెహరు దమానియా మరికొంతమంది కూడా ఇలాగే చేశారు. శూరులు అంటే హీరోలు మాత్రమే శరీరంతో ఉండగా తమను తాము నాకు సర్వార్పణ చేసుకుంటారు.
ఆరంగం ప్రజలు తమ ప్రాపంచిక కోరికల సాఫల్యానికై నా ఆశీస్సులు కోరుతూ నా చెంతకు వచ్చి వెళ్ళారు. నేను అందుకోసమే రాలేదు. యావత్ ప్రపంచము బాగోగులు నేను చూడవలసి ఉన్నప్పటికీ ఎన్నుకోబడిన అతి కొద్ది మంది కోసం నేను వచ్చాను. మీరు మీ భౌతిక శరీరంతో నన్ను దర్శించుకొని నా దివ్యత్వాన్ని అనుభూతి చెందేటట్టు చేయడం కోసమే నేను వచ్చాను. చూశారా, విధేయులు కాలేకపోతే నిన్న మనం చెప్పుకున్న స్మరణ గురించి స్మరిస్తూ నన్ను స్మరిస్తూ నిరంతరం ఉండండి అంటాడు ఆయన. ఈ స్మరణ అనేది ఎవరు చేసినా కొన్నాళ్ళకి విధేయత అనే లక్షణం వాళ్ళకు అంకురిస్తుంది. అది కూడా సాధ్యం కాకపోతే మీ తుది శ్వాస విడిచే ముందైనా కనీసం నా నామాన్ని ఉచ్చరించండి. తుది శ్వాస విడిచే ముందైనా కనీసం నా నామాన్ని ఉచ్చరించండి. ఎంత ప్రాధాన్యపూర్వకంగా అడుగుతున్నాడో చూడండి. ఆయన నోదర్ అంటే అన్నవ సోదరుడు తన తుది క్షణాల్లో నా నామాన్ని తలుచుకున్నాడు. నా సోదరుడు జంషెడ్ కూడా అలాగే చేశాడు. జార్ కేరావాలా, నెహ్రూ దమానియా మరికొంతమంది కూడా ఇలాగే చేశారు. వీళ్ళు సూర్యులు, హీరోలు అనమాట. హీరోలు మాత్రమే శరీరంతో ఉండగా తమను తాము నాకు సర్వార్పణ చేసుకుంటారు. ఆరంగం ప్రజలు తమ ప్రాపంచిక కోరికల సాఫల్యానికి నా ఆశీస్సులు కోరుతూ నా చెంతకు వచ్చి వెళతారు. నేను అందుకోసమే రాలేదు. యావత్ ప్రపంచపు బాగోగులు నేను చూడవలసి ఉన్నప్పటికీ ఎన్నుకోబడిన అతి కొద్ది మంది కోసం నేను వచ్చాను. ఎక్కడో ఒక గీతంలో మన భాస్కర్ రాజు గారు ఎన్నుకున్న ప్రేమికులతో అన్ని ఆటలాడాడు అంచేత అది యావత్ ప్రపంచపు బాగోగులు బాబా చూడవలసి ఉన్నప్పటికీ ఎన్నుకోబడిన అతి కొద్ది మంది కోసం నేను వచ్చాను. మీరు మీ భౌతిక శరీరంతో నన్ను దర్శించుకొని నా దివ్యత్వాన్ని అనుభూతి చెందేటట్లు చేయడం కోసమే నేను వచ్చాను. చాలా మంది ఆయన శరీరంతో ఉండగా దర్శించుకున్నారు కదా, మరి ఆ దివ్యత్వ అనుభవాన్ని ఎవరైనా పొందారా? లేదు, పొందలేదు. కేడిఆర్ఎంనే పొందలేకపోయారు. ఎందుచేతంటే మనిషి కంటే ఎత్తులో ఉంటుంది స్వార్థం. ఆ స్వార్థం అనేది 1000 తరల కోబ్రాలాంటిది. అందుచేత బాబా మనకి చాలా పాయింట్ బ్లాంక్ గా ప్రతి విషయాన్ని చెప్తున్నారు. ఆయన నాన్న ముందుకెళ్ళు. హజరత్ బాబాజాన్ ద్వారా నేను నా దివ్యానందాన్ని పొందాను. తిరిగి నా మామూలు స్థితికి రావడానికై నేను 9 నెలల పాటు మాటల కందని ఆధ్యాత్మిక వ్యధను అనుభవించాను. దాన్ని స్పిరిచువల్ ఎగోని అన్నారు ఇంగ్లీష్లో. అది భరించలేని స్థితి. ఉపశమనం కోసం నేను నా తలను గోడకేసి గట్టిగా కొట్టుకునేవాడిని. ఆ తీవ్రతకు గోడలు బీటలు పడేవి. వాస్తవానికి అటువంటి బాధ అనేది లేనే లేదు. 5 సద్గురువులు నన్ను స్థూల ప్రపంచంలోకి దింపినప్పుడు వారొక తెరను నాపై వేసి దింపుతారు. బాబాజాన్ ఆ ముసుగును తొలగించింది. ఆ స్థితిలో నేను 9 నెలలున్నాను. తిరిగి పొందాను. ఈ క్షణంలో నేను అనంత ఆనందాన్ని, అనంత వేదనను,
ఏకకాలంలో అనుభవిస్తున్నాను. ఈ దేహాన్ని విసర్జించిన మరుక్షణం బ్రహ్మానందాన్ని అనుభవిస్తాను. అది తప్ప మరేదీ ఉండదు కనుక నేను పొందేది కేవలం ఆనందమే ఆనందం. ఇది మీకు ఎవరు చక్కలేదు, అర్థమైపోయింది అందరికీ. అక్కర్లేదు, ఇది నేను యాక్చువల్గా టిక్ కూడా పెట్టలేదు. నెక్స్ట్. గత ఎన్నో యుగాలుగా నేను వస్తూనే ఉన్నాను అంటే నా వయసు ఎంత ఉండి ఉండాలి? మీ గురించి కూడా ఆలోచించండి. మీరు కూడా ఎన్నో యుగాలుగా వస్తూనే ఉన్నారు కదా. అయినప్పటికీ మార్పు లేకుండా మీరు మీరుగానే ఉన్నారు. వాస్తవానికి ఎవరూ రారు, ఎవరూ పోరు, ఎవరూ జన్మించరు, ఎవరూ మరణించరు. ఆ స్థితిని అనుభవించేందుకు మనం బంధనాల దాస్యం నుండి విముక్తులం కావాలి. ఈ రోజు ఉదయం లింగోచా ఆట అంటే 7 పెంకులాట ఆడిన తరువాత ఇదంతా నేను గుర్తు చేసుకున్నాను. ఆ తరువాత బాబా మెహరాజాద్ వెళ్ళిపోయారు. మర్నాడు నవంబర్ 5వ తేదీన ఉదయం సుమారు 7:30 బాబా తిరిగి మెహరాబాద్ వచ్చారు. ప్రతిరోజు రాగానే బాబా మొదట హాలుకి ఎదురుగా ఉన్న తన క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ పెండు, పాద్రి, విష్ణులను కలిసేవారు. సహవాస్ ఏర్పాటు చేసే ఈ ముగ్గురు, వీరితో పాటు జగన్, భావు మరికొంతమంది వారి వారి విధుల నిర్వహణలో ఉండి బాబాకు సమీపంలో ఉండలేకపోయినప్పటికీ బాబా వీళ్లకు భిన్నమైన రీతిలో తన ప్రేమను అందించేవారు. అనగా తగినంత మధురమైన బాధను ప్రసాదించేవారు. బాబా సాన్నిధ్యం అనే మధుశాల అందించే ఆనందాన్ని డెలైట్స్ ఆఫ్ ది వైన్ షాప్ బయట నుండి వచ్చిన ప్రేమికులు ఆస్వాదిస్తుండగా బాబా తన మండలి సభ్యులను ఇక్కట్లకు గురి చేయని రోజంటూ లేదు. బాబాతో ఈ ఉదయపు సమావేశాలు ముగించుకొని క్యాబిన్ నుండి బయటికి వచ్చేటప్పుడు వీళ్ళు తమ పెదవులపై చిరుదరహాసం చిందిస్తూ బయటకు రావాలి. ప్రీతముల నుండి తమకు లభించిన తమ వంతు ప్రేమ వాటాతో తామెంత సంతోషించారో తమ చిరునగవులే అందరికీ తెలియజేయాలి అన్నట్లుగా వారు బయటికి రావాలి. ఉదయం 8:15 బాబా మెహరాబాద్ లోని సహవాస్ హాలులో ప్రవేశించారు. అక్కడ హాజరైన వారినందరినీ పలకరించి నిన్నటి రోజున నా ఆలింగనం పొందని వాళ్ళు ఇప్పుడు ఆలింగనం కోసం ముందుకు రావాలి అని పిలిచారు. లైన్లో నిల్చిన వారిలో డాక్టర్ దేశ్ముఖ్, బాలనాటు కూడా ఉన్నారు. రెండవసారి ఆలింగనం పొందవచ్చన్న ఆశతో వాళ్ళిద్దరూ లైన్లో నిల్చున్నారు. అయినా బాబా దేశ్ముఖ్ను ఆలింగనం చేసుకుని అప్పటికే నిన్న ఉదయం అతన్ని ఆలింగనం చేసుకున్నానని చెప్పి ఇక బాలనాటుకు రెండవసారి ఆ సౌలభ్యాన్ని తిరస్కరించారు. ఇలా చేస్తే వచ్చిన వాళ్ళందరినీ నేను మరొకసారి ఆలింగనం చేసుకోవాల్సి వస్తుంది అని బాబా అన్నారు. ఆ తర్వాత దేశ్ముఖ్ని అతని ఫౌంటైన్ పెన్ గురించి బాబా అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది. దేశ్ముఖ్ను ఆలింగనం చేసుకునే సమయంలో బాబా అతని జేబులోని పెన్నును గుట్టుగా లాగేసుకున్నారని, పాకిస్తాన్ లాహోర్ నుండి వచ్చిన హోమీ దేశాయితో బాబా చాలా కాలం తర్వాత నీవు మెహరాబాద్ వచ్చావు కదా అని అడిగారు. సహవాస్కి హాజరైన ప్రేమికులందరినీ ఉద్దేశించి బాబా ఇలా వివరించారు. జలుబుతో ఉన్నవారు నాకు ఆ జలుబు అంటించకుండా దూరంగా కూర్చోండి. అవతారుడనై ఉన్న నాకు జలుబు ఎలా సోకుతుంది అని మీలో కొందరు అడగవచ్చు. అలాగే నాకు ఆకలి ఎందుకు వేస్తుంది, నాకెందుకు విశ్రాంతి కావాలి అని కూడా మీరు అడగవచ్చు. చాలా ఏళ్ల క్రితం అంటే 1932 ఇంగ్లాండ్లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తున్నది. నాతో ఆ సమయంలో ఛాంజీ, ఘనీ, ఆది సీనియర్, కాకాబారియా, రుస్తుం ఉన్నారు. నేనంటే పాశ్చాత్యులకు ఎంతో ప్రేమ. నా ఫోటో తీయాలని వాళ్ళ కోరిక. ఎముకల కొరికే చర్యలు 6 బయట నన్ను వాళ్ళు నిలబెట్టి ఫోటో తీస్తారని నేను అనుకోలేదు. కానీ వాళ్ళు నా సహజ దుస్తుల్లో నన్ను ఫోటో తీయాలనుకోవడంతో నేను కాదని చెప్పలేకపోయాను. నాకు జలుబు చేస్తున్న విషయం
వాళ్ళు ఊహించనే లేదు. అవతారానికి ఎటువంటి వ్యాధి సోకదని వాళ్ళ అభిప్రాయం. మంజిల్ ఏ నీమ్, బొంబాయి, 1922-23 రోజుల్లో చలికాలంలో కూడా నేను సాద్రాలోనే బయటికి వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో మెహరాబాద్లో కూడా బాగా చలిగానే ఉండేది. ఆ పాశ్చాత్యులు నన్ను ఆరు బయట నిల్చోబెట్టారు. నాకు ఎంతగా చలి వేసిందో నేను వర్ణించలేను. రకరకాల పోజుల్లో ఫోటో తీసేందుకు నన్ను ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం హాలులోకి రాకముందు పెండుతో నాకు జగడం జరిగింది, అంటే ఫైట్. సహవాస్ ప్రోగ్రామ్ కి కావలసిన వివిధ ఏర్పాట్ల గురించి ముందుగా ప్లాన్ చేసి వాటిని కార్యరూపంలో పెట్టి మధ్యలో కావలసిన వాటిని అందజేసే బరువు బాధ్యత అంతా పెండు చూసుకుంటున్నాడు. మొదటగా వారానికి 150 మంది సహవాసీయులను ఆహ్వానించడానికి మొత్తం 4 వారాలకి 20,000 రూపాయలు అంచనా వ్యయంగాను, అలాగే నెల రోజుల సహవాస్ ప్రోగ్రాంలో పేదల కోసం 10,000 రూపాయలు ఖర్చు చేయడానికి గాను అంచనా వేయడం జరిగింది. మొదట్లో తయారు చేసుకున్న ఈ ప్లాన్ లో ఎటువంటి మార్పులకు తావివ్వరాదని చెప్పి పెండు చేసిన ప్రతిపాదనను నేను అంగీకరించాను. కానీ ఉత్తరాలు, టెలిగ్రామ్లు రావడం మొదలైంది. ప్రేమికుల విన్నపాలను తిరస్కరించలేకపోవడంతో సహవాసులో పాల్గొనే సభ్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నేను తలపెట్టిన నా బృహత్ కార్యంలో ఆంధ్ర ప్రేమికులు నిజమైన కార్యకర్తలుగా రుజువు చేసుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో చాలా చోట్ల నా నామం ఇంటింటా ఒక వాడుక పదంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలోని నా ప్రేమికులు కార్యకర్తల విషయంలోనూ ఇలాగే జరిగింది. అక్కడ స్త్రీలు, పురుషులు, పిల్లలు తమ నిత్య జీవితంలో ఇంటిలో పనిచేస్తున్నా, పొలాల్లో పనిచేస్తున్నా, ఏదైనా ఆఫీసులో పనిచేస్తున్నా, పిల్లలు స్కూల్కి వెళుతున్నా, అంతా ఏ పనిలో ఉన్నా నన్ను కీర్తిస్తూ పాడుకుంటూ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. మహారాష్ట్ర సహవాసీయుల సంఖ్య 200కి చేరింది. సహవాసులో పాల్గొనడానికి ఇచ్చగించిన వారిలో చాలా మందిని మొదట్లో వదిలిపెట్టడమైంది. వాళ్లను ఇప్పుడు తీసుకోక తప్పదు. మనమంతా ఒక కుటుంబంలోని సన్నిహిత సభ్యులమన్న ప్రాతిపదిక పైన ప్రస్తుతం సహవాసులో ఉన్నాం గనుక నేను ఈ విషయాలని మీతో ముచ్చటిస్తున్నాను. సహవాసీయుల సంఖ్య ఒక గ్రూపులో 200 దాటడంతో పెండు ఎదురు తిరుగుతున్నాడు. పేదల కోసం అనుకున్న 10,000 రూపాయలను పెండు 5,000 కుదించాడు. ఇక సహవాసులో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడం అన్నది నిలిపివేశాం. దూర ప్రాంతాల నుండి వచ్చి సహవాసుకి హాజరవుతున్న వారందరూ ప్రేమికులని, కార్యకర్తలని నేను పెండుకు వివరించాను. ఇప్పుడేమో ఒక బృందంలో సభ్యుల సంఖ్య 300కి చేరవచ్చు అనిపిస్తుంది. ఇలా సంఖ్య పెరగడంతో మిగతా అవసరాలతో పాటు ముందుగా వాళ్ళకు కావలసిన పడకల కోసం పెండాలను పెంచడం, మరిన్ని మంచాలు, దుప్పట్లు, దిండ్లు వగైరా ఇవన్నీ పెండు సమకూర్చాలి. దీంతో బేదల కార్యక్రమం కోసం కేటాయించిన డబ్బు 1000 రూపాయలకి తగ్గిపోయింది. సహాయం అనేది దానంతట అదే ఎలా అందుతుందో చూడండి. నోజర్ దేహాన్ని విడిచిపెట్టి నన్ను చేరుకున్నాడు. అయినా నా పని కోసం 1000 రూపాయలు వదిలి వెళ్ళాడు. దీన్ని కలిపితే మొత్తం బేదల కోసం 2,000 రూపాయలు అవుతుంది. గత ఏడాది నేను దర్శన కార్యక్రమంలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ రిసెప్షన్ కమిటీ వారు దర్శన కార్యక్రమం కోసం నిధులు ప్రోగు చేశారు. నా ప్రయాణ ఖర్చులు వగైరా పోను 1,200 రూపాయలు అక్కడ పొదుపు చేయడం జరిగింది. ఈ సహవాస్కి ఆ డబ్బును ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు.
నేను ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు. అందువల్ల దక్షిణాది ప్రేమికుల రిసెప్షన్ కమిటీ వారి నుండి వచ్చిన 1000 రూపాయలతో కలిపి పేదవారి నిమిత్తం మొత్తం సొమ్ము 3000 రూపాయలు అవుతుంది. అయితే మనం ఇప్పుడు పెండు నుండి అదనంగా 1000 రూపాయలు రాబట్టాలి. దీంతో 4000 రూపాయలు అవుతుంది. ఈ పేరా చెప్పండి. ఇప్పుడుగా ఈ పేరా అంటే మనం రోజు డిస్కస్ చేసుకునేది అయినప్పటికీ సహాయం అనేది అన్న పేరైనా సహాయం అనేది అనేటువంటిది అంటే మనం డబ్బు లేని ప్రేమాన్ని రోజు మనం ముచ్చటించుకుంటున్నాం కదా, గోల్డెన్ డబ్బులు ఖర్చు సహాయం అనేది దానంతట అదే ఎలా అందుతుందో చూడండి. అవతార పురుషుల యొక్క కార్యక్రమం ప్రీఫిక్స్డ్, ప్రీ డిజైన్డ్, ఏం జరుగుతుందో అది తెలుస్తుంది. కాబట్టి డీటెయిల్స్ చెప్పడైనా గమ్మత్తుగా మాట్లాడతాడు. అదే ఎలా అందుతుందో చూడండి. నోబర్ ఈ హాల్ని విడిచిపెట్టి నన్ను చేరుకున్నాడు. అయినా నా పని కోసం 1000 రూపాయలు వదిలి వెళ్ళాడు. దీన్ని కలిపితే మొత్తం బీదల కోసం 2000 రూపాయలు అవుతుంది. గత ఏడాది నేను దర్శన కార్యక్రమంలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ రిసెప్షన్ కమిటీ వారు దర్శన కార్యక్రమం కోసం నిధులు ప్రోగు చేశారు. నా ప్రయాణాల ఖర్చులు వగైరా పోను 1200 రూపాయలు అక్కడ పొదుపు చేయడం జరిగింది. ఈ సహవాస్కి ఆ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే ఆల్రెడీ ప్రీఫిక్స్ చెప్పారు కదా, ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అది ఎవరిస్తారు, ఇవన్నీ ముందే ఫిక్స్ అయిపోతాయి. కాకపోతే బాబా ఆయన ఏదైతే ఆశిస్తాడో అలా జరగాలి అన్నది మనకు తెలియాలి. అందుకు రిపీట్ చేస్తూ ఉంటాడు ఆయన. నేను ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు, వాళ్ళు ముందుకు వచ్చారు, నేను ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు. అందువల్ల దక్షిణాది ప్రేమికుల రిసెప్షన్ కమిటీ వారి నుండి వచ్చిన 1000 రూపాయలతో కలిపి పేదవారి నిమిత్తం మొత్తం 3000 రూపాయలు అవుతుంది. అయితే మనమిప్పుడు పెండు నుండి అలా అదనంగా మరో 1000 రూపాయలు రాబట్టాలి. దీంతో మొత్తం 4000 రూపాయలు అవుతుంది. ఎంత కావాలి, ఎవరు ఇవ్వాలి, అది ఏ విధంగా ఆ సహాయం అది అందివ్వబడాలి, ఇవన్నీ ప్రీఫిక్షన్ అన్న. అయితే ఏంటంటే మరి ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కాబట్టి ప్రతి విషయాన్ని మానవికంగా మనకి చెప్పడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుచేత అవతార పురుషుడు మానవ రూపంలో ఉన్న భగవంతుడు, ఆ భగవంతుడు తన కార్యాన్ని తాను చేసుకోగలడు. అయితే అవకాశం ఇస్తాడు మనందరికీ. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి 100 రూపాయలు ప్రయత్నం చెయ్యాలి. అయితే ఆంధ్రలోనే కొంచెం ఈ విషయంలో బాబా కొంచెం కొన్ని చికాకులు అనుభవించారు. సరే, ముందుకెళ్ళాం. పెండుని పిలిపించి బేదల నిమిత్తం ఒక్కో గ్రూప్ నుండి కనీసం 1000 రూపాయల చొప్పున కావాలనుకుంటున్నానని బాబా చెప్పారు. చిట్ట చివర సహవాస్ జరిగే మహారాష్ట్ర బృందం వారికి డబ్బు సరిపోకపోతే వాళ్ళకి చట్నీ భకర్ అంటే తక్కువ ఖరీదైన ఆహారం ఏర్పాటు చేయొచ్చు. కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇచ్చి నేను వాళ్ళని సంతృప్తి పరుస్తాను. కేవలం చట్నీ భకర్తో వాళ్ళు సంతృప్తి పడతారు. ఆ ట్రిక్ నాకు తెలుసు అంటూ చమత్కరించారు. సమావేశంలో దీనికి అంగీకరించారు. హాలులో జరిగే సహవాస్ కార్యక్రమానికి భంగం వాటిల్లకుండా పడకల నిమిత్తం పందిరిని పెంచాలనే పెండు అభిప్రాయాన్ని బాబా అనుమతించారు.
అక్కడ 5232వ పేజీలో చక్కనైన ఫోటో ఉంది. పుస్తకం ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. అయితే మనం 5233లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆ తర్వాత ఆ 2వ పేరా నుంచి మళ్ళీ చెప్పుకోవాలి. 1వ పేరా అయిపోయింది. బంధనం అనేటువంటి విషయం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే కిందనున్న పేరా నుంచి మనం చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పుడు నీకు ఏ పేరాలో ఎలాంటి వివరాలు తీసుకోవాలి ఉంటుందో అది నువ్వు కానీ చెప్తే అది అందరికీ తెలుస్తుంది కదా. అవును, అది అందుకని నీకే అప్పచెప్తున్నా నేను. అవునవును, అందుకే ఆల్రెడీ మనం ఏం చేసామంటే మొన్న ఈ బంధనం అనే గురించి విషయాన్ని ముందు చదివిస్తున్నాం. ఆ తర్వాత గాడ్స్ రిక్స్ అనే విషయాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం చదువుకోవాల్సి వచ్చింది. అదే అది అయితే ఇక్కడ ఈ 5233వ పేజీలో లాస్ట్ పేరా ఉంటుంది. అవును, నేను చెప్పినట్టు ఈ ప్రక్రియ యుగ యుగాలుగా జరుగుతూనే ఉంటుంది అని బాబా ఒక స్టేట్మెంట్, డివైన్ స్టేట్మెంట్. నాకు ప్రియమైన వాళ్ళు నా పైన ఆధారపడి ఉంటారు, నాకు ప్రియమైన వాళ్ళు నా పైన ఆధారపడి ఉంటారు. ఎవరో ప్రియమైన వాళ్ళు అంటే ఆయనకే తెలుసు. నా విశ్వకార్యం కోసం నేను వాళ్లకు ఆదేశాలు చెప్పవలసి ఉంది. నాపై ఆధారపడడం అన్నది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. నా ప్రతి అవతరణంలోనూ ఇదే పరిస్థితి. మొదట్లో మనకు హైదరాబాద్ లో వివిధ సంస్థలు ఉండేవి. డబ్బు అందుబాటులో ఉన్నప్పుడు అటువంటి సంస్థల పైన ఖర్చు పెడుతుంటాను, డబ్బు లేనప్పుడు వాటిని మూసివేస్తుంటాను. నా విషయంలో ఏది శాశ్వతంగా నెలకొల్పడం జరగదు. అంటే ఏది చేసినా తాత్కాలికంగా చేసి తాత్కాలికంగానే ఆ వ్యవహారంతో ఆయన షేర్ అవుతారు. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ మరొకటి అద్భుతమైన మాటలు అన్నారు బాబా. ప్రతి ప్రేమికుడి హృదయమే నా ఆశ్రమం అన్నారు. అవును, ప్రతి ప్రేమికుడి హృదయమే నా ఆశ్రమము అన్నారు. ఇది ఒక విధంగా ఆయన ప్రేమపూర్వకంగా అన్నమాట. ప్రేమికుడి హృదయం జీవితమని ఆశ్రమం కావాలి అంటే ప్రేమికుడు ఆ భావనతో నిరంతరం ఉండాలి. అప్పుడే అది ఒక విధంగా చెప్పాలి అంటే అది రూపుదాలుస్తుంది. అందుచేత ప్రేమతో ఇచ్చే కానుకలను నేను ప్రేమతో అంగీకరిస్తాను. అంటే ఇక్కడ ప్రభు ఏకకాలంలో భగవంతుడిగా, అవతారుడిగా, సామాన్య మానవులకు ఆధ్యాత్మిక పురోగతి కలిగించే ఒక అద్భుతమైనటువంటి సద్గురువుగా కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. మరియు బాబా అంటారు, ప్రేమతో పంచిపెడతాను. ఇచ్చే కానుకలు స్వయంగా తెచ్చిపెట్టుకున్న ఈ బంధనాల నుండి నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటాను. అయితే ఇక్కడ ఏమిటంటే మన అందరికీ కూడా ఒక రకమైన ఆలోచన ఉంటుంది. బాబా పని చెయ్యాలి, బాబాని సంతోషపెట్టాలి. అది ఆ ఆలోచన ఉంటే అది కేవలం ఆచరణాత్మకం కాదు. బాబాతో ఉండాలి అంటే ఇప్పుడు అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఆయన విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. ఆయన అప్పుడు హైదరాబాద్ లో ఉండేవాడు, ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఉంటున్నాడు. మరి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ప్రభువుని మనం ఎలాగా విధంగా అందుకోగలం? అందుకని నామస్మరణ చెయ్యాలి.
ఆ నామస్మరణ చేయడం వల్ల చతుర్దశ భవనాల్లో ఎక్కడ ఉన్నా ఆయన మన నామస్మరణని తప్పకుండా స్వీకరిస్తారు. అది ఒక రహస్యమైన విషయమే. ఎందుకంటే దీని గురించి మనం ప్రతిసారి మాట్లాడుకునే అవకాశం రాదు, ఆయన ఇవ్వడం. అందుకని మనం బాబాతో పూర్తిగా మమేకం కావాలనే భావనతో ఆయనతో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ముందుకెళ్ళన్నా ఇక్కడ ఒక మాట ఉన్నారు ఆయన, ఆ పేదల ఆఖరిని నేను వాగ్దానాలకు అతీతుడిని అన్నాడు ఆయన. ఒకరోజు వాగ్దానం చేసి మర్నాడు మర్చిపోయే అలవాటు నాది అన్నాడు. ఒకరోజు వాగ్దానం చేసి మర్నాడు మర్చిపోయే అలవాటు నాది అంటాడు ఆయన. ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే మనకి పరీక్ష చేస్తున్నాడేమో అని అనిపిస్తాడు. వాగ్దానం చేసి నువ్వు మర్చిపోతే నేను అవస్థ చెప్పుకుంటావా? మళ్ళీ నీతోనే చెప్పుకోవాలి బాబా. అసలు నువ్వు వాగ్దానం చేస్తే నాకు ఎలా తెలుస్తుంది? చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ ముందుకెళ్ళినా. 1956 ఫిబ్రవరి 15వ తేదీ నుండి నేను ఈ బంధనాల నుండి చాలా దూరంగా ఉండాలనుకుంటున్నాను. నేను ఒక ముఖ్యమైన పని చేయవలసి ఉంది. నాపై ఆధారపడ్డ వాళ్ళ కోసం సంవత్సరం పాటు వాళ్ళ అవసరాలు తీర్చే ఏర్పాట్లు చేయడానికి నా వద్ద ఒక పథకం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలతో నిమిత్తం లేకుండా, నిరంతరం నా చెరువులో ఉన్న వాళ్ళ ముఖాలు కూడా చూడకుండా, స్వయంగా తెచ్చి పెట్టుకున్న బంధనాలనేవి ఏమీ లేకుండా సంపూర్ణ స్వేచ్ఛాయుత జీవనాన్ని గడపాలని అనుకుంటున్నాను. వాటి విషయమే ఆలోచిస్తున్నాను. ప్రత్యేకంగా కేవలం స్త్రీల కోసం ఒక కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నాను. దీని విషయమై చాలా మంది మహిళల నుంచి ఉత్తరాలు, టెలిగ్రాములు వస్తున్నాయి. దర్శనం అనే ఈ అంటువ్యాధి చాలా దూర తీరాలకు వ్యాపిస్తోంది. స్త్రీలను, పిల్లలను ఇక్కడికి పిలిపించడం ఆచరణీయమైన విషయం కాదు. అందుకనే నేను ప్రతి ప్రదేశంలోనూ కేవలం స్త్రీల కోసం 2 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాను. నేను అమెరికా వెళుతున్నట్టు పుకార్లు కూడా పుట్టాయి. అది కొద్ది రోజుల్లోనే త్వరగా ముగించి వచ్చే పర్యటన మాత్రమే. ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. ఇదమిద్ధంగా ఎన్ని రోజులు ఉంటామనేది కూడా నిశ్చయం కాలేదు. వస్తున్న ఫిబ్రవరి 15వ తేదీ నుండి మండలి సభ్యులకు నేను దూరంగా ఉండబోతున్నాను. నాపై ఆధారపడ్డ వాళ్లకు ఏర్పాట్లు చేసేందుకు నా చేతిలో 2 నెలలు అంటే డిసెంబరు, జనవరి ఉన్నాయి. ఇండియాలో వివిధ ప్రదేశాలు సందర్శించాలనుకుంటున్నాను. పాశ్చాత్య దేశాలకు కూడా నేను వెళితే వెళ్ళవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చదివే కన్నా ముందు ఇది మామూలుగా మేము చదివేశాం. అంటే మామూలుగా చదివేవు కనుక ఎక్కడెక్కడ నీకు ఈ వివరాలు కావాలి అనిపిస్తాయో అవి అడుగు. ఇందులో బాబా ఖచ్చితంగా ఒక విషయాన్ని మాత్రం అన్నారు. దర్శనం అనే ఈ అంటువ్యాధి అన్నారు. అలా ఎందుకన్నారు? దర్శనం అనే ఈ అంటువ్యాధి అన్నారు. దర్శనం అనేనా? దర్శనం అనే ఈ ఈ పేరాలో దర్శనం అనే ఈ అంటువ్యాధి చాలా దూర తీరాలకు వ్యాపిస్తోంది అన్నారు. అంటే అంటువ్యాధి అని ఎందుకన్నారు? చెప్తాను. దర్శనము అంటే ఎవరి దర్శనం? భగవంతుని దర్శనం. భగవంతుని దర్శనం. భగవంతుడు లేడు, ఆయన సర్వవ్యాప్తుడే, సర్వేశ్వరతో నిండి ఉన్నాడు. మరి మనకు కావాల్సిన దర్శనం ఎవరిది? అవతారంది. అవతారంది. అవతారుడు దర్శనం కావాలి అనే ఒక భావన జనిస్తే దానికోసం కాంక్ష రగలాలి. కాంక్ష గాని రగలకపోతే అది అంటువ్యాధి అన్నారు కదా, అంటువ్యాధి అన్న మాట వాడేరా? అవును. కాంక్ష రగిలితే అది అంటువ్యాధి అవుతుంది. ఇంకేత
ఆ వ్యక్తి ఆ కాంక్షతో నిరంతరం ఆయన దర్శన కోసం తప్పించిపోతూ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా అసలు మనతో మాట్లాడాడు, ఏదో తపంతో ఉంచాడు. మీ ఒంట్లో రాలేదండి అంటాం మనం, తెలియక. కాదండి, బాబా మనకి చాలా అవకాశాలు ఇచ్చారు కదా, వాటి కోసం నేను తపన పడిపోతున్నానండి అని అంటే వెంటనే మనమేంటంతో మనకు ఎటువంటి సాక్ష్యం లేనప్పుడు ఏదో తాత్కాలికంగా అంటారండి, అవి జరుగుతాయో మనలాంటి వాళ్ళకి. అవి ప్రత్యేకంగా ఆయన నిర్ణయించిన వాడికి మాత్రమే జరుగుతాయి. ఖచ్చితంగా మార్పిస్తాం. అంతువ్యాధి అండంలో ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ కూడా చెప్తాను, అది ఏ సంవత్సరం జ్ఞాపకం లేదు. మెహరాను తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళ క్వార్టర్స్ లో ఉన్నారు. ఆ నెక్స్ట్ డే మన ఆంధ్ర కార్యక్రమం ఆ ఏదైనా జరగబోతుంది. సత్యనారాయణ పాప ఆయన సత్యనారాయణ ఆయన ఏం చేశాను నీకు వచ్చి చేయడు, నీకు సంగతి తెలియదు, నువ్వు రేపు స్టేజ్ కావాలంటే ఇవాళ ఖచ్చితంగా నువ్వు పర్మిషన్ తీసుకొని దానికి కావాల్సిన వనరులు ఏమిటో అడగాలి నాన్న అన్నారు ఆయన. అప్పుడు ఎవరిని అడగాలని అన్నారు, మణిని కానీ మెహరాని కానీ అడగాలన్నారు. అవతార విశిష్టత ఆ కార్యక్రమం. అప్పుడు సరే, అప్పుడు అంతవరకు నాకు ఆ పాట అందుతుంది కావచ్చు నాకు తెలియదు. సరే, ఆయనే వచ్చి నాకు చూపించి నన్ను నాకు వేరే ఉంది ఒక నిలబడు, ఎవరో వస్తారు ఇంటికి వచ్చామని. అప్పుడు వాళ్ళు వస్తారు బయటికి మాట్లాడదు అని అంటారు కదా. ఎప్పుడైతే ఈయన అన్నాడు ఎవరి గురించి వచ్చేవాడైనా మెహరా గురించి మణి గురించి, ఇది అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అన్నారు. వాళ్ళు వచ్చారు నా పక్కకి, వాళ్ళు వచ్చే 10 నిమిషాలు మరి కొంతమంది వచ్చారు. వాళ్ళ క్వార్టర్ అంతా నిండిపోయింది మా దర్శనం కోసం. వెంటనే ఆవిడ పేరు నేను వచ్చాను, చెప్పగా చెందుకు వచ్చాను. మీ అందరూ అడిగింది, చూసుకో ఆ చెడ్డ కొట్టి మన వల్ల చెప్పడం అంటే. అప్పుడు భయపడి వచ్చింది. వెంటనే అందరూ వెళ్ళిపోయా. నేను వచ్చాను ఎట్లు దిగితే ఒక 1/2 గంట వేచి చూసిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాను. చూసావా, ఆయన నాకు చెప్పినటువంటి ఆ విషయాన్ని నేను వెయిట్ చేస్తే అందరూ వెయిట్ చేయడానికి వచ్చాను. ఇది అంతువ్యాధి కాదు, కానీ అనుకోని పరిస్థితి. ఆ అనుకోని పరిస్థితి వస్తాయి, రావాలి కూడా. అయితే ఆ తర్వాత నేను ఇక్కడ నిలబడితే ఇంకో కారణం జస్ట్ ఆల్రెడీ స్టార్టింగ్ చేయాలని అడిగింది. అండ్ వెయిటింగ్ ఫర్ ది వెయిటింగ్ అబౌట్ వేరే మనీ అండ్ మనీ అన్నారు. వై అంటే there is tomorrow there is a program of our Andhra people. I am the conductor, so I need some instructions from Mehra and Mini. So I waited here. All right. Please sit there. They will come. అని అన్నాడు. అని వెళ్ళిపోయింది. ఎప్పటికీ రాదు. ఈరోజు సత్యనారాయణ గారు వచ్చారు వాళ్ళ వాడికి. అని అయిపోయిందా సత్యంగా మాట్లాడేమన్నారు. లేదన్నా సత్యనారాయణ గారిని నన్ను చూసి అయ్యా రోడ్డు మీద ఉంటారు మన అడిగి వచ్చారు అంటూ అదైతే సందర్భం దాని పరిస్థితి తెలియకుండా అందరూ కూడా అలాగా చర్చించారు. అందుకని అప్పుడు సత్యనారాయణ గారు శ్రీరామ వెళ్ళిపోదాం కదా, రేపు అక్కడికి వస్తా కాదు ఆపి నువ్వు మాట్లాడు అన్నారు. చూసారా, అంటే ఈ దర్శనం అనేది
చూచుట అనేది అందరికీ కావాలి, కానీ దానికోసం ప్రత్యేకంగా ఎవరు కూడా ప్రయత్నం చేయరు. ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు ఉంటే బాగా వెనక నిలబడిపోతారు అంతే. అందుకోలేదండి అది మాట. సరే, అంటే నా తాలూకా ఇదేంటంటే డౌట్ వచ్చింది. దర్శనం అనే ఈ అంటువ్యాధి చాలా దూర తీరాలకు వ్యాపిస్తోంది. స్త్రీలను పిల్లలను ఇక్కడికి పిలిపించడం ఆచరణీయమైన విషయం కాదు అని అన్నారు కదా. ఆ దర్శనం అనే ఈ అంటువ్యాధి చాలా దూర తీరాలకు వ్యాపిస్తోంది. స్త్రీలను పిల్లలను ఇక్కడికి పిలిపించడం ఆచరణీయమైన విషయం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అవతారి ఆయనది విశ్వహృదయం కదా. అవును, విశ్వనాథుడు కదా. ఒక మాట అన్నాడు అంటే దాంట్లో సవాలక్ష అర్థాలు ఉంటాయి. అవన్నీ మనకి తెలియాలనేది కూడా. అందువల్ల మనం అప్పుడు ఇప్పటికీ చాలా మారిపోయింది వ్యవస్థ. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేడీస్ చేశారంటాను. ఇప్పుడు ఒకవేళ మేరీ బాబా ఆయన యొక్క నివాస స్థలం నుంచి కానీ బయటకు వచ్చి దర్శనం ఇస్తానంటే మొత్తం ఇండియాలో ఉన్న బాబాల సొంత చేరిపోతుంది హైదరాబాద్. ఆయన విశ్రాంతి స్థలం అది. ఆయనకి మనం ఏదైనా అడగడానికి కానీ అభ్యర్థించడానికి కానీ లేదా అభ్యర్థించడానికి కానీ మన ముందు అలాంటిది పొందడానికి మనకి అర్హత ఉందా లేదా అని అనుకోవాలా. అలా అనుకోకపోతే జనరల్గా ఏం చెప్పారు నాన్న, ఆంధ్రులని అంటాను నేను. ఎందుకంటే కొంచెం దేనికి ఆగలేదు. ఆ ఆగలేకపోయే తనం వల్ల ఏమైందంటే ఆ రోజు అవతార విశిష్ట కార్యక్రమం బ్రహ్మాండంగా ప్రజెంట్ చేసి స్క్రీన్ మీదకి వస్తే మణి ఎన్ని మేరాలు అదే మొట్టమొదటిసారి మణి మేరా ఈ పరిమితిని గౌరవించుకోరు, వాళ్ళెవరిని గౌరవించుకోరు. అవతార విశిష్ట చేసిన తర్వాత వాళ్ళు ఆంధ్రపడిపోయి వెంటనే మేరా సైన్ చేసి వాడి పేరు మర్చిపోయారు వెళ్ళి ఏదో తెమ్మంటే పట్టుకొచ్చింది ఆయన. ఏమిటది? బాబా యొక్క సాధన, బాబా గోళ్ళు, బాబా శేషురాలు, బాబా వాడిని కొంచెం ఒక చుప్పటి ఇవన్నీ ఒక ప్యాక్ చేసి ఒక ప్యాక్ అక్కడ అది తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి వచ్చింది ఆయన. నిరాశించాడు. నేను అక్కడ హైదరాబాద్ లో అటువంటి అద్భుతమైన అవకాశం నాకు ఇస్తుంది. కన్నా ఊహించలేదు. అది నాకు వచ్చేసరికి ఎవరో ఆ వైపు నుంచి వచ్చి అదృష్టోద్రండి అని గట్టిగా కౌలిస్తున్నాడు. కౌలించుకునేసరికి నా చేతిలో ఉంది. ఎవరో అటుపక్క నోట్ తీసాడు. ఇప్పటికన్నా నాకు దొరకలేదు చూస్తున్నా. ఒకేసారి అవకాశం ఇస్తాడు ఆయన. అంటే చాలా కన్నీళ్ళు విడుస్తున్నాడు స్టేజ్ మీద. అప్పుడు హైదరాబాద్ బాబా సెల్ వెరీ హ్యాపీ అని అనేసి ఆ తర్వాత ఇక్కడ కంపెనీ ఐ విల్ న్యూ అందరూ అడిగాడు. అంటే ఆంధ్రులు ప్రేమ హృదయాలు ఉన్నాయి, కానీ అది డిసిప్లిన్లో కాదు. ప్రేమ హృదయాలు ఉన్నాయి, కానీ డిసిప్లిన్లో కాదు. అందుకని బాబా కొన్ని విషయాల్లో చాలా అగ్రెస్ట్ గారు, తర్వాత
ఒకసారి హాస్యాస్పదంగాను మాట్లాడతారు ఆయన. అందుకని ఇదేమీ కూడా సీరియస్ గా తీసుకోవద్దురా. ఎందుకంటే మనం చాలా 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 చిన్నవాళ్ళం, మనకి ఏమీ తెలియదు. కానీ ఆయన తెలియజెప్తున్నాడు. తెలియజెప్పడమే కాదు అనుభవింపజేస్తున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు 12వ వాల్యూమ్ వరకు మనం చెప్పుకునే బస్సు వచ్చింది అంటే అది ఆయన సంకల్పం, ఆయన యొక్క కార్యాచరణ, ఆయన యొక్క బ్లెస్సింగ్ అది. అందుచేత మనందరం కూడా ముఖ్యంగా మన గ్రూప్ అంటే గ్రూప్ అన్నాను నేను, మనందరం కూడా ఆ విధంగా ఈ వాల్యూమ్స్ 17 కూడా మనం చాలా డీటెయిల్ గా చెప్పుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఇంకా ఏదైనా మీకు అనుమానం ఉందా? లేదు లేదు. ముందుకెళ్ళి ఇక 4వ విషయం అంటే ఆల్రెడీ మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ప్రేమ, విధేయత, బంధనం. ఇది 4వ విషయం ఉంటుంది. బాబా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయడం గురించి చెప్పుకుందాం. ఆంధ్ర కార్యకర్తలు వాస్తవానికి అక్కడున్న అన్ని గ్రామాల్లోనూ సందేశ వ్యాప్తిని పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో కూడా ఇదే మాదిరి పూర్తయింది. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ బాబాని ఎరుగుదురు. అంతా బాబాని ప్రేమిస్తారు. అక్కడ 1-2 గ్రామాల్లో బాబా విశ్వకార్యానికి వ్యతిరేకత ఏర్పడినా ఒక అద్భుతం జరిగి ఆ గ్రామస్తులు కూడా బాబా కార్యంలో నిమగ్నమయ్యేలా చేసింది. నాగపూర్ ప్రాంతంలో దేశ్ముఖ్, నానాఖేత్, కొఫాలి, ఢిల్లీ, డెహ్రాడూన్ ప్రాంతాల్లో కిషన్ సింగ్ బాబా ప్రేమ సందేశ వ్యాప్తిని చూసుకుంటున్నారు. ఇండియాలో అన్ని ప్రాంతాల్లోనూ నా ప్రేమికులు బాబా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఈ పార్సీలు ఉన్నారే, నేను జీసస్ గా వచ్చినప్పుడు వీళ్ళు యూదులుగా ఉండేవారు. నా సిలువ వేతకు ఈ యూదులే కారకులు. నేనిప్పుడు జొరాస్ట్రియన్ని. ఈ పార్సీలు అప్పటి నా పాత రోజులను గుర్తుకు తెస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నన్ను ప్రేమించేవారే, సందేహం లేదు. ఈ అధిక సంఖ్యాకుల ప్రేమే నన్ను వ్యతిరేకించే బృందం వారి అనాసక్తను మటుమాయం చేస్తుంది. ఈ 2 పేరాలు, ముందు పేర ఈ పేర అంటే 4వ విషయం నుంచి చెప్పారు కదా, ప్రేమ సందేశం వ్యాప్తి చేయడం. అంటే కొంచెం ప్రేమ సందేశ వ్యాప్తి అంటే మనకి తెలియాలి కన్నా. అవును, ప్రేమ సందేశం ఎవరిచ్చారు? మెహర్ బాబా ఇచ్చారు. అవును. ఆ మెహర్ బాబా ఇచ్చినటువంటి ప్రేమ సందేశాలు కోకొల్లలు ఉన్నాయి. ఆ కోకొల్లలో మనం ప్రపంచానికి చక్కగా అర్థమయ్యేలా ఏ సందేశాలు వాళ్ళకి చెప్తే బాగుంటుంది అని నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకునే ముందు మనం ఏం చేయాలా? అటువంటి సందేశాలు మనం ముందుగానే చదువుకొని వాటిలో ఉన్న రహస్యాలను తెలుసుకొని కొంచెం బాబాకి పర్మిషన్ అడిగి అది ఆచరణలో ఉంచుకోవడానికి అవకాశం అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన అవకాశం ఇస్తాడు. ఆచరణ ఉంటేనే అవకాశం వస్తుంది, ఆచరణ లేకపోతే అవకాశం రాదు. ఒకవేళ వచ్చిన కూర్చులు కాదు, మంచి రిజల్ట్ ఉన్నది. ఆయన ఎన్ని లక్షల సందేశాలు ఇచ్చారో తెలియదు. యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్ అని ఒక సందేశం ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ సింపుల్ కొటేషన్, వెరీ వెరీ సింపుల్ కొటేషన్. యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్ అంటే తెలుగులో నీవు నేను మనము కాము, ఒక్కటే అని అర్థం కదా.
ఒక దగ్గరికి ప్రేమ సందేశాన్ని వెళ్ళేటువంటి ఒక వేడుకలు ఈ సందేశాన్ని ఎలా చేసి అర్థమయ్యేట చేయాలి అంటే వీడికి యూ అండ్ ఐ అన్నప్పుడు అక్కడ ఉన్నది అక్కడ ఒకటే అయ్యే ఉంది, ఓన్లీ ఐ. మరి యూ అని ఆయన అన్నారు కాబట్టి దాని ఎందుకు ప్రశ్న చెప్పి నేను కలిసి మనం కాదు ఒకటే అని జవాబిస్తున్నాను, విడమర్చిస్తున్నాను. మనల్ని ఆ ప్రొఫెషన్లో చేసి బాబా యూ అంటే ఏమవుతుంది? వెంటనే మనకి నలభై డైజెస్ట్ అయిపోవాలా. అవును, ఎందుకు అవును? నేను చెప్తే చాలా ఉంది. అందుకని ప్రేమ సందేశం వ్యాప్తి అన్నతోటి ఒక మాట ఆడుతున్నారు తప్ప వాళ్ళు ప్రేమ సందేశాలు వ్యాప్తి చేయడం లేదు, అప్పచెప్తున్నారు. తల్లిదండ్రులు అప్పచెప్పడంలో ఎవరైనా వెళ్ళిపోతే మాట్లాడకపోతారా? కూర్చోబెట్టండి, లేకపోతే వెళ్ళిపోయి అంటారు. బాబా కూడా నిర్వహిస్తుంది. అయితే భగవత్ కార్యాన్ని నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే ఒక స్థాయికి రీచ్ అయిపోవాల. ఆ స్థాయి అన్నది ఆయన తెలుసు, ఎక్కడికి నిన్ను రీచ్ చేయాలో, ఎక్కడికి నన్ను రీచ్ చేయాలో. అందుకని బాబా యొక్క ప్రేమ సందేశ వ్యాప్తి అనేది ఒక విషగా గ్రామాలంటే తర్వాత కొంచెం మా సంస్కృతి ఏదో కార్యక్రమాలు చేసి అది బాబా కార్యక్రమం అనుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. పూర్వం వాద్యకారులు తుకారాం, త్యాగరాజు, అన్నమయ్య వీళ్ళంతా అన్ని ప్రదేశాలకు తిరిగి కేవలం ఆ వాళ్ళు నమ్మిన ఆ భగవంతుని కీర్తిస్తూ అలా వాళ్ళ మీద వాళ్ళకి తెలివి లేకుండా గడిపేవాళ్ళు. ఇప్పుడు మనము ముందు అన్యార్థాలు చేసుకుంటాం. ఇది ఎలాగైనా తిరుగుతాం కాబట్టి తిరిగి ఏర్పాటు చేసుకుంటాం, భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం, అవసరమైతే విషయాలు తీసుకోవాలంటే ఏర్పాటు చేసుకుంటాం. కానీ బాధ్యతలు అలా చేయలేదు. అది ప్రేమ సందేశ వ్యాప్తి. మనం చేసింది ప్రేమ సందేశ వ్యాప్తి కాదు. ఆ పేరు మీద మనం చేస్తున్నాం, తీసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా నిరంతరం మన హృదయంలో ప్రభువు సాధారాలి. ఆయన ప్రేమ మనకి నడిపించాలి. ఆయన ఆలోచన మన యొక్క దృష్టిని మార్చాలి. ఆయన మాటలు మన యొక్క మార్గాన్నే మార్చాలి. అందుకని ఇప్పుడు మనం చెప్పాలంటే ఈ ప్రేమ సందేశ వ్యాప్తి అన్నది చెప్పలేదు. కేవలం ఒక ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్. తర్వాత ఇందులోనే వెళ్ళిస్తాను, నేను వస్తాం, మన భోజనాలు దినాలను ఏర్పాటు చేయండి అని. సోమనాలు లేక అసలు ఆయనే చేసుకుంటారు. ఆయన కార్యక్రమం ఆయన చేసుకుని జరిగే పద్ధతి లేదు. మనం చూస్తే